రైతులకు సంబంధించి ఒకవైపు ప్రభుత్వం మాత్రం రైతులకు పూర్తి స్థాయిలో మేము రైతు భరోసా త్వరలో ఏర్పాటు చేయబోతున్నాం, రుణమాఫీ కూడా చేసినామని కూడా ప్రభుత్వం చెప్తుంది. మీరు ఇప్పుడు దీక్ష చేసిన సందర్భంలో ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు ఈటల రాజేందర్ గారు పెద్ద ఎత్తున మరి మా పార్టీ భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో వారు ఇచ్చిన సూచన మేరకు రైతు భరోసా ఇవ్వడానికే ఈరోజు రైతు దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఆయన ఏ రోజైతే పరిపాలన డిక్లరేషన్స్ రాకముందుకు ప్రతి జిల్లాలో డిక్లరేషన్స్ ఇచ్చుకుంటూ పోతూ ఒక మాట ఏం చెప్పడం జరిగిందంటే రైతు రుణమాఫీ అనేది చేస్తామని చెప్పడం జరిగింది. చెప్పుకుంటే ఏం చెప్పారు, ₹1,00,000 ఉన్నటువంటిది కాదు, 2 లక్షలు అప్పు చేయండి, నేను డిక్లరేషన్ చేస్తూ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు రుణమాఫీ చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పడం. అంటే సామాన్య ప్రజలు ₹1,00,000 50,000 అప్పు చేసిన వాళ్ళని కూడా రెచ్చగొట్టి ₹2,00,000 అప్పు చేయించి ఈరోజు రైతు రుణమాఫీ చేయమంటే గ్రామంలో ఉన్నటువంటి 500 మంది బాధితులు ఉంటే కేవలం 50 మందికి 10 మందికి ఇచ్చి రైతు ముందు రుణమాఫీ చేసినని సున్నం వేసినట్టు చెప్తా ఉన్నాడు. నేను ఒకటి చెప్పదలుచుకున్నా, నిజంగా రైతు రాజ్యం నువ్వు మార్చాలనుకుంటే నువ్వు చెప్పినటువంటి డిక్లరేషన్ ఏదైతే ఉంది రైతు బంధు పథకం ప్రతి నెల పడేది ఎందుకు పడతలేదు? రైతు బంధు పథకం ప్రతి సంవత్సరం 2 సార్లు పడేది ఎందుకు పడతలేదు? ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే రైతు బంధు పథకం కింద హామీ కింద ఏదో డబ్బులు ఇస్తుందో అది డేట్ ప్రకారం పడుతుంది, మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోతుందో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగానే రైతు రుణమాఫీ జరగాలి, రైతు బంధు పడాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున దీక్ష తీసుకొని ఈ రైతులకి భరోసాగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కంకణం కట్టిందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మీతో పాటు చాలామంది ఇక్కడ ప్లాకార్డులు పట్టుకొని ఉన్నారు. హైడ్రా విధానంపై కూడా మూసీ విషయంలో కూడా చాలామంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఏం చెప్తారు మీ పార్టీ తరఫున కూడా ప్రభుత్వానికి ఏం చెప్తారు? ఈరోజు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన ఒక రియల్ ఎస్టేట్ నాయకుడు ముఖ్యమంత్రి అవ్వడం వల్ల కేవలం రియల్ ఎస్టేట్ ఆలోచనలు ఉండడం వల్లనే ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలను ఎక్కడైతే ఇల్లులు కొనుక్కొని ఆ మూసి పక్కన కానీ లేకపోతే చెరువు పక్కన ఉన్నటువంటి ఇల్లులు కానీ కట్టుకున్నారో వాళ్ళని ఇల్లులు కూలగొట్టడము ఇది తగదు, అన్యాయం అని చెప్పి తెలియజేస్తాను. ముందు ఇల్లులు కూలగొట్టడానికి వచ్చినప్పుడు ఫస్ట్ ఒక పేదవాడు ఏం చూస్తాడు, చదువురాని వాడు పర్మిషన్ ఉందా లేదా చూస్తాడు, పట్టా భూమి కాదా చూస్తాడు, లేకపోతే లోన్ వస్తుందా లేదా చూస్తాడు. ఇక్కడ పర్మిషన్ ఉంది, పట్టా భూమి ఉంది, రిజిస్ట్రేషన్ అయింది, మరి అదేవిధంగా లోన్ వస్తుంది. ఈ 4 వచ్చిన తర్వాత ఇంకేముందని చెప్పేసి పేదవాళ్ళు ఈరోజు అక్కడ తక్కువ దొరుకుతుందని చెప్పేసి కొనుక్కొని కొన్ని సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ ప్రకారము 11 నుంచి 12 సంవత్సరాలు కబ్జాలో ఉంటే అది గవర్నమెంట్ ల్యాండ్ అయినా సరే వాళ్ళ ల్యాండ్గా చిత్రీకరించబడుతుంది చట్టం ప్రకారం. అలాంటిది 30 సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడ ఉంటుంటే వాళ్ళ ల్యాండ్ ఈరోజు వాళ్ళ ఇళ్ళను గులగొట్టడం ఎంతవరకు కరెక్టో ఆలోచించాలి. ఈరోజు ఇంకోటి మూసీ సుందరీకరణ అని చెప్పేసి మూసీ సుందరీకరణ కింద మీరు ఈరోజు మూసీ చుట్టూన్నటువంటి ఇళ్ళను గులగొట్టడానికి వస్తూ ఉన్నారు. ఆ రోజు ఆ ఇళ్ళే అడ్డం లేకపోతే కాలనీలు మునిగిపోయేది ఆ మూసీ నీళ్ళు వచ్చేసి. కాబట్టి అక్కడ ఇల్లులు కట్టుకొని మూసీ యొక్క పరిధిని కాపాడుకుంటూ ఈరోజు ఆ పేద బడుగు బలగిన వర్గాలు ఈరోజు ఆ విధంగా చేస్తే ఈరోజు ఎలాంటి నోటీసులు లేకుండా వాళ్ళని భయాందోళనకు గురి చేస్తూ ఉన్నారు. నేను ఒకటి అడగదలుచుకున్నాను, ఆల్రెడీ గత ప్రభుత్వము ఒక సైకిల్ ట్రాక్ నిర్మాణం చేసి దానికి ఒక ఎఫ్టీఎల్ అని బఫర్ జోన్ అని క్రియేట్ చేసింది. మళ్ళీ ఇప్పుడు నువ్వు ఇంతవరకు రిటర్నింగ్ వాల్ ఏర్పాటు చేయకముందుకే వచ్చి లోపల మార్కింగ్ చేస్తున్నావు. అసలు నీ రిటర్నింగ్ వాల్ ఎక్కడ ఉంటుంది, దాంతోపాటు ఎంతవరకు ఇది జరుగుతుంది అనేది చర్య లేదు. ఒకవేళ పోయిన వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అంటున్నావు, అది ఎంతవరకు కరెక్టు? ఒక రోడ్ వేస్తున్నప్పుడు విస్తీర్ణంలో ఇల్లు కోల్పోయిన వాళ్ళకి మూడు రెట్లు మనం గవర్నమెంట్ రేట్ ఇచ్చి బిల్డింగ్ కోల్పోతే దానికి పారదర్శక కింద మనం డబ్బులు ఇస్తాం. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇల్లులు కూలిపోతుంటే వాళ్ళకి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వాళ్ళు ఏం చేస్తావో చెప్పకుండా నువ్వు చర్యలు తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతా ఉన్నాను. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే గత ప్రభుత్వము 10 సంవత్సరాలు పరిపాలన చేస్తే 30,000 డబుల్ బెడ్రూమ్లు ఇవ్వగలిగింది. కానీ ఈరోజు ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు నేను 5 లక్షల డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని చెప్తా ఉన్నాడు. అసలు డబుల్ బెడ్రూమ్ కట్టేవరకే నువ్వు 1,00,000 డబుల్ బెడ్రూమ్ కట్టేవరకే నీ ప్రభుత్వం అయిపోతుంది. ఆ ప్రభుత్వంలో 30,000 డబుల్ బెడ్రూమ్ కట్టడానికి 8 లక్షల కోట్లు అప్పు చేసిండు. నువ్వు 5 లక్షల డబుల్ బెడ్రూమ్ కట్టే లోపల నీ ప్రభుత్వం ఉంటుందా? ప్రజలే ఆల్రెడీ ఊడగొట్టే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఈరోజు మూసి చుట్టున్నటువంటి చాలామంది తెలవాలి, గతంలో రాజశేఖర్ రెడ్డి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండడానికి ఆయన చేసినటువంటి దానాదత్తం ఏంటంటే రాబోట్ వాద్రా సోనియా గాంధీ అల్లుడు మరి ప్రియాంక గాంధీ భర్త అయినటువంటి రాబోట్ వాద్రాకి ఈ మూసి పక్కన ఉన్నటువంటి బ్యూటిఫికేషన్ కింద పెద్ద ఎత్తున హై రేంజెస్ లేపడానికి ఆ రోజు వాగ్దానం చేసిండు. కానీ తెలియకుండా రాజశేఖర రెడ్డి చనిపోవడము, అదేవిధంగా మరి ఈ విధంగా ప్రభుత్వం కోల్పోవడం జరిగింది. ఈరోజు ఇదే రేవంత్ రెడ్డి వచ్చినాక ఈయన యొక్క ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడానికి ఈరోజు అదే రాబోట్ వాద్రాకి మళ్ళీ గిఫ్ట్ ఇవ్వడానికి ఈ పేదల యొక్క ఇల్లులు కూలగొట్టి అక్కడ హై రేంజెస్ కట్టి రాబోట్ వాద్రా కోసమే ఈ ప్రాజెక్టు ప్రారంభం చేస్తున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.
ఈరోజు పేదల నడ్డి విడిచినట్టయితే నీ నడ్డి విడిచేంత వరకు కూడా ఈ భారతీయ జనతా పార్టీ కండువేసుకున్న ప్రతి కార్యకర్త ఈ పేదల ప్రజల పక్షాన ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.